హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం న్యాచురల్ హెయిర్ కలర్ గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను చేసి చూపించబోయే న్యాచురల్ హెయిర్ కలర్ వల్ల మనకి గ్రే హెయిర్ బాగా కవర్ అవుతుంది. అంటే గ్రే హెయిర్ మొత్తం చక్కగా బ్లాక్ కలర్ వస్తుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. మరి నేను చూపించబోయే హెయిర్ కలర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ముందుగా కొన్ని ఆనియన్ తొక్కలు అయితే తీసుకున్నాను. మనకి ఉల్లిపాయ తొక్కలు చక్కగా మనం కిచెన్లో మనం కూరలు చేసుకున్నప్పుడు అవి కట్ చేసి పాడేయకుండా ఇలాగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 2 days ఇలాగ రెడీ అయిపోతాయి. ఈ తొక్కలు తీసుకున్నాను. దీంతో పాటుగా నేను కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. దీంతో పాటుగా కొంచెం మెంతు పొడి, అంటే మెంతులు ఇలాగ నేను పౌడర్ చేసేసుకుని ఉంచుకున్నాను. కొంచెం మెంతు పొడి తీసుకున్నాను. తర్వాత కలోంజీ సీడ్స్ పౌడర్ అనమాట అండి. కలోంజీ సీడ్స్ కూడా నేను ఇలాగ పౌడర్ చేసి రెడీగా ఉంచుకున్నాను, అది తీసుకున్నాను. దీంతోపాటు కొంచెం హెన్నా పౌడర్ తీసుకున్నాను. అంతేకాకుండా దీంతోపాటు ఒక 1/2 piece లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మనం ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని చక్కగా మిక్సీ పట్టి పౌడర్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ని చూసారా, మెత్తగా వచ్చింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీని మనం రెడీ చేసి ఇలా ఉంచుకున్నామంటే నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇలాగా మెత్తగా రెడీ చేశాను. నెక్స్ట్ మనం స్టవ్ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇనుప మూకిడి పెట్టుకుని స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ తొక్కలన్నీ వేసి దీన్ని బాగా ఫ్రై చేస్తానమాట. అంటే ఈ తొక్కలన్నీ కూడా మనకి బ్లాక్ కలర్లో వచ్చేసేయాలి. నేను దీంట్లో కొన్ని ఉల్లిపాయ తొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసాను. ఎందుకంటే అవి ఇవి యూజ్ చేస్తే ఇంక బాగుంటుంది రిజల్ట్. బాగా ఈ ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి మనకి నల్లగా బ్లాక్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ తొక్కలు అనేది మనకి హెయిర్కి మంచి బ్లాక్ కలర్ రావడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకని ఈ ఉల్లిపాయ తొక్కలు మనం ఈ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నామన్నమాట. చూడండి, బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా ఇప్పుడు చూడండి, మనకి బ్లాక్ కలర్లో వచ్చేసినాయి, బాగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయ తొక్కలని. ఆనియన్ లీవ్స్ చూసారు ఎంత బ్లాక్ కలర్లో వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంతసేపు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇలాగా చల్లారనిద్దాం. స్టవ్ మీద ఇలా చల్లారనిద్దాం. ఇప్పుడు చల్లగా అయిపోయింది. దీన్ని మొత్తం మనం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా పౌడర్ అయ్యేటట్టుగా మనం మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మనం ఇది కూడా మిక్సీ పెట్టేసామన్నమాట. మొత్తం అన్నీ కూడా మన దగ్గర పౌడర్స్ రెడీగా ఉన్నాయి. చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో చూడండి. ఇది చూస్తేనే మనకి డై అన్నట్టు అనిపిస్తుంది. డై కలర్లో మసి రంగులో ఉంది చూసారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పౌడర్స్ అన్ని కలిపి మిక్స్ చేసేద్దాం. మీరు క్వాంటిటీ ఎలా మిక్స్ చేస్తున్నాను నేను అనేది మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను మెహందీ పౌడర్ తీసుకుంటున్నాను. గోరింటాకు పొడిని ఒక 5 spoons వేస్తున్నాను. చూడండి, 1 2 3
4 కరెక్ట్గా ఇదిగో 5 స్పూన్స్ నేను మెహందీ పౌడర్ని తీసుకున్నాను. దీనికి మనం ఒక వంతు మిగిలిన పౌడర్స్ అన్నీ కూడా 1 స్పూన్ చొప్పున 1 స్పూన్ చొప్పున నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, కలోంజీ సీడ్స్ పౌడర్ అన్నమాట అండి. కలోంజీ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇదిగో తర్వాత మెంతి పొడి, దీన్ని కూడా 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి మన అవిసె గింజల పౌడర్, ఫ్లాక్ సీడ్ పౌడర్, దీన్ని కూడా 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇదిగో మనకి ఉల్లిపాయ తొక్కల పౌడర్ అన్నమాట అండి. చూసారు కదా, దీన్ని కూడా ఇది మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుందన్నమాట. 1 స్పూన్ వేస్తున్నాను. ఇదిగో దీన్ని కూడా 1 స్పూన్ రాలేదు కదా, ఇంకొంచెం వేస్తే స్పూన్ అయిపోతుంది. మీరు చూసారు కదా, మొత్తం అన్ని పౌడర్స్ అని ఇలా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటిని కూడా బాగా కలపండి. కలిపిన తర్వాత దీంట్లోకి నేను ఒక హాఫ్ పీస్ లెమన్ పిండుతున్నాను అనమాట. గింజలు తీసేసేయండి, ఇప్పుడు నేను తీసేసాను. తీసేసి ఒక హాఫ్ పీస్ పిండిన తర్వాత దీంట్లోకి రిక్వైర్మెంట్ చక్కగా పేస్ట్ అవ్వడానికి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ తీసుకుని చక్కగా వాటర్ పోసి బాగా పేస్ట్ అయ్యేటట్టుగా మిక్స్ చేయండి. బాగా కలపండి, గడ్డలు రాకూడదు కలిసేటప్పుడు. ఇలాగా చక్కగా ఫైన్ పేస్ట్ అయ్యేటట్టుగా బాగా కలపండి. బాగా కలిపేసి ఇలాగే ఇనుప మూకుడులో ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఉంచేసేయండి, క్లోజ్ చేసి ఉంచేసేయండి. మీరు ఇనుప మూకుడి అవైలబుల్గా లేకపోతే కనుక గాజుది ఏదైనా పాత్ర తీసుకుని దాంట్లో మిక్స్ చేసుకోండి, రిజల్ట్ బాగుంటుంది. స్టీల్ యూస్ చేస్తే కరెక్ట్ కాదు, అందుకని చెప్పి పర్టికులర్గా చెప్తున్నాను. నేను దీన్ని ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని యూస్ చేస్తాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని స్మాల్ హెయిర్ కోసం అని చెప్పి యూస్ చేస్తాను కాబట్టి కొంచెం స్మాల్ క్వాంటిటీలో నేను తీసుకుని మీకు చూపించాను. అదే మనం ఫుల్ హెయిర్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక ఈ క్వాంటిటీ సరిపోదు కదా, మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది అనేది దాన్ని బట్టి హెన్నా తీసుకుంటాం. ఆ హెన్నాని బట్టి ఇప్పుడు నేను ఒక ఇంత హెన్నా అంటే ఒక 5 స్పూన్స్ అంటే ఒక కప్పు హెన్నా తీసుకుంటే ఒక్కొక్క స్పూన్ చొప్పున నేను మిగిలిన పౌడర్స్ అన్ని మిక్స్ చేశాను. దాని ప్రకారం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అవి ఎక్స్ట్రా పెంచుకొని వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మంచి కలర్ వస్తుంది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఏంటి, దగ్గర దగ్గర 1 అవర్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని హెయిర్కి అప్లై చేస్తాను అనమాట. దీన్ని మా లక్ష్మీ హెయిర్కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి చూపిస్తాను. ఇదిగో చూసారా, వైట్ హెయిర్ అక్కడక్కడ ఉంది. అంటే ఇంతకు ముందు హెన్నా పెట్టడం వల్ల వచ్చిన లైట్ గోల్డెన్ కలర్, అది బాల మెరుపు. సరే, ఏదో మెరుపు ఉంది కదా. ఇప్పుడు దానికి నేను అప్లై చేస్తున్నాను అనమాట అండి. అంటే మేడం, మీరు పెట్టే ఇవి మెహందీ వచ్చి బాల మెరుపు వయసు అయిన వాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు అనమాట. అందరూ పెట్టుకోవచ్చు, అంటే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. నేను హ్యాండ్తో అప్లై చేసేస్తున్నాను. నీట్గా ఉంటుంది, అప్లైయింగ్ బాగా అప్లై అవుతుంది అని చెప్పి చక్కగా నేను రూట్స్ నుంచి అప్లై చేస్తున్నాను. చూడండి, దీంట్లో అన్నీ కూడా మనకి హెయిర్కి యూజ్ అయ్యే ఐటమ్స్నే మనం మిక్స్ చేసాము. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సరేలే, నీకు ఎక్కువే ఉంది హెయిర్, ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. కొంచెం గ్రోత్ బాగా కావాలనుకునే వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. కానీ నువ్వు అప్పుడప్పుడు ఎలాగో నాకు షూటింగ్స్ లేవు, ఖాళీగా ఉన్నా కాబట్టి యూట్యూబ్కి ఎలాంటివి చేస్తా ఉంటే చల్లగా ఉందమ్ము. వారానికి ఒకటి ఎలాంటి ఏం చేసి పెట్టు, నేను నా తల ఇచ్చేస్తాను. అలానే ఉంటుంది. ఏమంటావు?
నేనేం మాట్లాడలేదు. యాక్చువల్లీ నా హెయిర్కి ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంది కాబట్టి నేను నీ హెయిర్ మీద అంటే మామూలుగా నాకు ఏదైనా ఇలాంటివి చేయమంటే కుదరదు కదా, నీకు చెయ్యవు కదా. ఇలాంటి అప్పుడైనా షూట్ టైంలో అయినా కూడా చేసావు అనుకో. సరే దీన్ని పెట్టేస్తున్నాను, మాట్లాడుతూ ఇంకా నా కలర్ అంటుపోతుంది. అప్పుడు హాఫ్ అన్ అవర్లోనే కలర్ వచ్చేస్తుంది, హాఫ్ అన్ అవర్ కూడా. బాగా వస్తుందమ్మ కలరు. ఇప్పుడు స్టార్ట్ అయింది, కొంచెం అప్పుడే వచ్చేస్తుంది కలర్ కొంచెం. అదే యాక్చువల్లీ హెన్నాగా అయితే 3 hours ఉంచితేనే కదా కలర్ స్టార్ట్ అవుతుంది. నాకు చేతిలో మొత్తం రెడ్ కలర్తో ఇప్పుడు బ్లాకిష్ కింద ఉంది, అదొక కలర్ కింద వస్తుంది. ఎంత నల్లగా అయిపోద్దాము. నేను వెంటనే కడిగేస్తాగా అప్పుడు. ఇప్పుడు ఇలాగ మొత్తం ఫుల్ హెయిర్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఒక 2 hours అలానే వదిలేసేయండి. 2 hours తర్వాత చక్కగా నీట్గా హెయిర్ వాష్ చేయండి. హెయిర్ వాష్ చేసినప్పుడు షాంపూతో వాష్ చేయొద్దు, నార్మల్ వాటర్ వాష్ చేసేసేయండి, సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే మనం చక్కగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత నెక్స్ట్ డే కనుక మనం షాంపూ చేసామంటే కనుక హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్ చాలా బాగుంటుంది, ప్లస్ కలర్ కూడా చాలా బాగా పడుతుంది అన్నమాట అండి. అంటే ఇవాళకి రేపటికి కూడా కలర్ చేంజ్ అనేది కొంచెం చేంజ్ ఓవర్ వస్తుంది అన్నమాట. ఇవాళ వచ్చిన కలర్ కన్నా కూడా ఇంకొంచెం థిక్ కలర్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి మనకి. ఫ్రెండ్స్, అయితే దీని తర్వాత వీడియోలో ఆయిల్ అప్లై చేసేది కూడా చూపిస్తావా చేసి నాకు? సర్లే చేస్తాలే. ఓకే ఈ రోజు ఈ వీడియో ఇంతటితో స్టాప్, అంతే, ఫినిష్ అయిపోయింది. నీ హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ కలర్ ఎలా వచ్చిందో అది మాత్రం చూపిస్తాం మనం, అంతే. సరే, హెయిర్ వాష్ అయిపోయింది, అదిరిపోయిందా? ఏమో ఎలా ఉందో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. హెయిర్ చెదరక చూసారా కలర్ పట్టిందా? బాగా పట్టింది. వైట్ హెయిర్ ఉందా? నాకైతే కనిపించట్లేదు. ఇదిగో రెడ్డిష్ వచ్చిందా? రెడ్డిష్ వచ్చేసింది హెయిర్. కానీ ఈ రోజు నా షాంపూ చేయలేదు కదా. చేయలేదు. రేపు షాంపూ చేస్తే రెడ్డిష్ పోతా, ఇంకా పట్టుద్దమ్ము కదా. ఆయిల్ పెట్టి షాంపూ చేసామంటే బాగా పడుతుంది. కలర్ అది మళ్ళీ ఎప్పుడు వేస్తున్నావు మరి? నీకు ఇష్టమైన రెడ్డిష్ కలర్ లోకి వచ్చింది. లైట్ బ్లాక్ అనేది ఇంత కనిపించదు కదా, బ్లాక్ లో బ్లాక్. ఇదే మనకి ఇంకొకసారి పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ కొంచెం డార్క్ అవుతూ ఉంటుంది. ఇంకో 3-4 టైమ్స్ ఇదే ప్రాసెస్ పెట్టుకుంటుంటే రెగ్యులర్ గా డార్క్ బ్రౌన్ బ్లాక్ అలాగా వచ్చేస్తుంది. కానీ బాగుంది కదా, హెయిర్ కూడా బాగుంది, చక్కగా ఉంది, నీట్ గా స్మూత్ గా అనిపిస్తుంది నీకు. సిల్కీగానే స్మూత్ గా సిల్కీగా ఉంది కదా, చాలా బాగుంది. చూసారు కదా చక్కగా ఎంత బాగా కలర్ అనేది పట్టింది అనేది. చక్కగా మనకి డార్క్ బ్రౌన్ మీద ఇంకా చక్కగా అలాగా బ్లాక్ కలర్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట అండి. అంటే రెగ్యులర్గా మనం ఇట్లా వీక్లీ వన్స్ కనుక ఇదే ప్రాసెస్లో కనుక అప్లై చేసుకున్నామంటే పోగా మనకి థిక్ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కనే ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ గాయత్రి. థ్యాంక్ యూ.